ఏ కోర్స్ నేర్చుకోవాలో తెలియట్లేదా? అయితే ఇనుమాటిక్ స్క్వేర్ గైడెన్స్ ని ఫాలో అవ్వండి. మంగళ కూడా చాలా బాగుంటది. ఫ్రెండ్స్, క్లోజ్ ఫ్రెండ్స్, క్లోజ్, అందరూ క్లోజ్ గానే ఉంటారు, అందరూ మాట్లాడతారు. ఇంకా నేను ఎక్కువ అంటే గంగక్కతో ఎక్కువ ఉంటాను, మంగళక్కతో. మంగళక్క రీజన్ అంటే ఏం లేదు, ఇంకా నేను గంగక్కనైతే గంగుబాయ్ అని పిలుస్తాను. అక్క చేస్తుంది ఇప్పుడు అంటే అలా క్లోజ్ గా ఉంటాను. చాలా పెద్దది అంటే ఫోక్ ఇండస్ట్రీలో సీనియర్ అంటే మా అక్క గంగక్క అని చెప్పేసుకోవచ్చు. అదే పుట్ట మీద పాల పిట్ట సాంగ్ అంటే ఆ అక్క అనమాట. ఇంకా మంగళకనైతే నన్ను సొంత వాళ్ళ చెల్లెల్లాగానే చూసుకుండిద్ది. షూట్ కి వెళ్తాం కదా, నేను ఎక్కువ అక్క సాంగ్స్ కొరియోగ్రాఫ్ చేస్తాను కదా. ఏమో అందరూ ఎలా తీసుకుని నాకు తెలియదు, కానీ అక్కనైతే 1 year కి ఒక సాంగ్ నాకు ఇస్తుంది కొరియోగ్రఫీకి. చేసేయి, ఇది చేసేయి అంటది. మంచిగా అనిపిస్తుంది. అక్క ఎంత పెద్దగా ఎదిగినా కూడా నన్ను మర్చిపోలేదు. ఆ స్టేజ్ లో ఉండి కదా, జాన్ ఎలా ఉన్నావే, బాగున్నావా, టీకి వెళ్ళినప్పుడు కూడా ఫోన్ చేసి నువ్వు చాలా బాగా చేస్తున్నావు, చాలా చెయ్యి, ఏం పట్టించుకోకు, ఎవరు ఏమన్నా పట్టించుకోకు, స్ట్రాంగ్ గా ఉండు. మీకు తెలుసా అక్క నాకు తినిపించింది, మంగళక్క అన్నం తినిపించింది. అసలు మంచిగా అనిపిస్తుంది, చాలా మంచిగా అనిపిస్తాయి, నాకు చాలా ఇష్టం. ఇంకా గంగక్క కూడా అంతే సేమ్. ఇప్పుడు ఫోక్ డాన్సెస్ లో నువ్వు కొరియోగ్రాఫర్ అయిపోతున్నావు. ఏమో పెద్ద కొరియోగ్రాఫర్ ఫోక్ సాంగ్స్ లో ఎవర్రా పెద్ద కొరియోగ్రాఫర్ అంటే జాను. మా వాళ్ళు ఉన్నారు పాపం. ఇంకా ఇప్పుడు నీ పేరు వినిపిస్తుంది, ఎందుకంటే టీవీ షోస్ గానీ ఇప్పుడు షో విన్నర్ గానీ వస్తుంది తప్పకుండా. నీకు ఎన్ని ఛానల్స్ ఉన్నాయి నార్మల్ ఛానల్స్? జానులిరి బీట్స్ ఉండేది ఫస్ట్. బీట్ అయిపోయిందా? బీట్ అయిపోయింది, నిజంగానే అయిపోయింది. చాలా బాధపడ్డాను. కొన్ని రీజన్స్ ఉన్నాయి దానికి. నాకు అప్పుడు తెలియదు ఫస్ట్, అంటే ఛానల్ ఇలా పెట్టాలి, ఛానల్ కి ఇలా ఉండాలని నాకు. నేను నిజంగా చెప్తున్నాను కదా, నాకు ఏమీ రాదు, ఏది తెలీదు. ఇప్పుడు తెలుసుకున్నాను, ఓ ఛానల్ ఇలా ఉండాలి, ఇది ఇది అంటే చెప్పాలి అంటే ఎలా చెప్పాలి, చెప్పు అంటే టెక్నికల్ గా అలా తెలుసుకున్నాను. అంటే బేసిక్ గా మనకు చదువు రాదు, కొన్ని పక్క నుంచి 10th వరకే. అదే అదర్ యాక్టివిటీస్ ఎక్కువైపోయాయి. డాన్స్ అంటే ఇష్టం కదా, డాన్స్ ఓకే, దాన్ని డాన్స్ గురించి చదువుకోరానిపిలే. ఆపేసాను, మొత్తానికి ఆపేసాను నేను. అందుకే లిరిన్ ఎందుకు, ఒరే చదువు బాగా ఇంపార్టెంట్ రా, చదువురా అని చెప్పి వానికి దండం పెడతాను రోజు. 10th తర్వాత మళ్ళీ చదవాలని అనిపించలేదా? అనిపించింది, కానీ అప్పుడు ఇంకా రాదు, ఇంకా అది పోయినా కూడా రాదు. బాగా చదివేదానివా 10th వరకు? 9th వరకు, సారీ 9th లాగా స్టార్ట్ అయింది. 7th వరకు బాగా చదివానులే, 8th నుంచి ఇంక ఇంట్రెస్ట్ లేదు. మీ లవ్ 8th నుంచి స్టార్ట్ అయింది అలాగా కదా? చదవలేదు ఇంకా, చదువు. ఇప్పుడు కూడా నాకు ఏదైనా మెసేజ్ వచ్చినా, ఏదైనా యూట్యూబ్ చిన్న ఫోన్ డాడీకి ఉండేది, టెక్స్ట్ మెసేజ్ మెసేజ్ అలా ఏం చేసుకోపోయేటోళ్ళం, చాటింగ్ ఏం చేసుకుంటే ఫోన్లు అలా ఏం లేదు. అయ్యో అంతగానో అసలుకే లేదు, లేదు అస్సలు లేదు. అలాగా ఓన్లీ వెళ్ళి కలిసి అప్పుడు డాన్స్ క్లాస్ ఉండేది, డాన్స్ క్లాస్ లోకి వెళ్ళి డాన్స్ నేర్పించేది. అలాగ సినిమా దాని మీద ఒక స్టోరీ షార్ట్ ఫోన్ గంటలు ఫోన్ మాట్లాడి అదంటే ఏం లేదు. ఓకే, ఇది ఒక కొత్త రకమైన రకంగా. ఇప్పుడు ఏ ఛానల్? ఇప్పుడు జాన్లరీ మ్యూజిక్ అది ఒకటే ఉందా? ఒకటే ఉంది, ఒక ఛానల్. ఇప్పుడు అది ఒకటే, అందులోనే నీ వీడియోస్. జానీ మాస్టర్ ఇష్యూ తర్వాత శేఖర్ మాస్టర్ అండ్ జానీ లిరి వీల్దే ఇష్యూ అని చెప్పి కొన్ని చాలా మంది అన్నారు, ఇంటర్వ్యూస్ కూడా ఇచ్చారు. ఏమో తెలీదు కొందరైతే. అవునవును, దాని గురించి మాట్లాడు, దాని గురించి నీ కాంప్లిమెంట్స్. ఏం చెప్తాం, తెలియని వాళ్ళకి ఏం చెప్తాము. అంటే ఇప్పుడు తన నన్ను మెచ్చుకోవడం ఎందుకు కలిపారు? అయితే ఇప్పుడు జానీ మాస్టర్ జరిగింది కదా, ఇప్పుడు మాస్టర్ నన్ను మెచ్చుకుంటారు, జాను అన్నారు. కొందరు నెగిటివ్ పీపుల్స్ ఏముంటారు, ఇప్పుడు నేను నచ్చిన వాళ్ళు, అబ్బా శేఖర్ మాస్టర్ నచ్చింది, జానమ్మ డాన్స్ నచ్చిందని హ్యాపీ ఫీల్. నెగిటివ్ వాళ్ళు, అబ్బా ఏమైనా మెచ్చుకోవడం అవసరమా, జాను అవసరమా అని చెప్పేసి ఒక ట్రోల్ క్రియేట్ చేశారు. ఆహా నెక్స్ట్ మీ ఇద్దరు అయితే ఇంకా, అంటే డి నుంచి వచ్చింది కదా అమ్మాయి కూడా, అలాగాని ఇప్పుడు నేను కూడా అలా డి నుంచి వచ్చాను, ఇప్పుడు మెచ్చుకున్నాడు, అప్పుడు మాస్టర్ ఆమెను మెచ్చుకున్నట్టు ఈయన నన్ను మెచ్చుకున్నాడు, అందుకే మీ ఇద్దరు లైట్ తీసుకున్నాం మేమైతే. నిజంగా మాస్టర్ శేఖర్ మాస్టర్ ఉండడం వల్ల నువ్వు విన్నర్ అయ్యో, ఆయన వెనక ఉన్నారని చెప్తున్నాను. అసలు మాస్టర్ కి నేను ఎవరో తెలియదు, ఇప్పుడు నేను ఎవరో తెలియదు కాబట్టి అంత ఆ సాంగ్ చేసినప్పుడు వా జాను నేను పెళ్ళైందని తెలియదు, పెళ్ళైందని చెప్పాను, అన్ని చెప్పాను. ఇప్పుడు ఎవరికైనా తెలియని వాళ్ళు వచ్చి చేసినప్పుడు, ఒక అద్భుతంగా చేసినప్పుడు వాళ్ళు ఎవరైతే ఏంటి, మనం వెళ్ళేసి సూపర్ చేసామని చెప్తాం.
మాస్టర్ నన్ను పాయింట్ అవుట్ కూడా చేశాడు, స్టైల్ బాగా రాలేదని వెస్టర్న్. మరి అప్పుడు వీళ్ళకి చెవులు లేవు కళ్ళు లేవా, అప్పుడు చూడలేదా జాను ఇంకా బాగా చేయాలని చెప్పాడు. ఇప్పుడు సపోర్ట్ ఇస్తే ప్రతి సాంగ్ కి మెచ్చుకోవాలి, బాగా చేసినా బాగా చేయకపోయినా. బాగా చేసావు, సూపర్ చేసావు, ప్రతి సాంగ్ చెప్పాలి. ఎందుకు మరి సాంగ్స్ బాగా రానప్పుడు కూడా నన్ను అన్నాడు ఇంకా వెస్టర్న్ స్టైల్ నేర్చుకోవాలి, ఇంకా నేర్చుకోవాలని ఎందుకు చెప్పారు?